ओम श्री लक्ष्मी नृसिंहाय नमः श्री वेंकटसमहागुरुवे नमः स्वस्ति श्री మార్గశిర శుద్ధ ఏకాదశి 27 ఏకాదశుల్లో ముఖ్యమైనటువంటి వైకుంఠ ఏకాదశి ఉత్సవం అత్యంత వైభవంగా జరగబడుతున్నది. రాత్రి 1:30 గంటలకు శ్రీవారి తలుపులు తెరిచి శ్రీవారి నిత్య నైమిత్తిక కార్యక్రమం యథావిధిగా పూర్తి గావించబడి స్వామివారికి విశేష అలంకారములు గావించబడి తదుపరి వాస్తు పుణ్యావాచనం తర్వాత ఉభయదారులు ఆలయ అధికారులు మన గ్రామ శాసనసభ సభ్యులు అందరూ చేసిన తర్వాత వారికి సంకల్పాలు పూజలు మహామంగళార్తి గావించబడి సుమారు 3:30 గంటలకు ఉత్తర ద్వారం వద్ద ప్రవేశం కావబడును. 3:30 గంటలకు మహామంగళార్తి జరపబడి 50 మంది భక్తులకు ఉత్తర ద్వార వైకుంఠ ద్వార దర్శనం కల్పించబడును. 50 మంది భక్తాదులు ఇచ్చేసి స్వామివారిని దర్శించి తీర్థప్రసాదములు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రలు కావలసిందిగా పదే పదే కోరుచున్నాము. శుభం భూయాత్. ఏకాదశి వైకుంఠ ఏకాదశి పొద్దున్నే పూజలు అందుకునేసి 3:30 నుంచి దర్శన సౌకర్యాలు భక్తులకందరికీ భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా అన్ని క్యూలైన్లు ఏర్పాటు చేశాము. స్వామి దర్శనార్థం ఇట్లా 30 రూపాయలు టికెట్స్ పెట్టేశాము. ఇంట్లో నుంచి దర్శనం చేసుకునేసి నుంచి పోవచ్చు. అదేవిధంగా ఫ్రీ లైన్లు కూడా మేము ఏర్పాటు చేశాము. భక్తులకి ఎలాంటి అసౌకర్యం లేకుండా అందరినీ సౌకర్యాలు చేసుకునేసి భక్తులకి స్వామి దర్శనం కల్పిస్తూ లక్ష్మీ స్వామి ఈ ప్రధాన పైన మంచి దీవెనలు ఉండాలని చెప్పేసి మనసారా కోరుకుంటున్నాను.